జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. मंगलमूर्ति रूप राम लखन सीता सहित हृदय मधुर श्री राम श्री राम श्री राम श्री राम मारुति हनुमान की जय जन्म दुख विनाशक लिंगम प्रणमामि सदा शिवलिंगम शंभो शंकर नमः शिवाय राम सदा शिव नमः शिवाय चंद्रशेखर ईश्वरा राम सदा शिव नमः शिवाय चंद्रशेखर ईश्वरा कापाडु परमेश्वरा सर्वसुगंध सुलेपितलिंगम ज्योति विभाजन कारण लिंगम लिंगम दक्षसुयज्ञ विनाशकलिंगम प्रणमामि सदा शिवलिंगम शंभो शंकर नमः शिवाय राम सदा शिव नमामि सदा शिवलिंगम शंभो शंकर नमः शिवाय राम सदा शिव नमः शिवाय शिवलिंगम शंभो शंकर नमः शिवाय
सदाशिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय राम सदाशिव नमः शिवाय चन्द्रशेखराधीश्वरा कापाडुमु परमेश्वर ममु कापाडुमु परमेश्वर ममु कापाडुमु परमेश्वरा लिङ्गाष्टकमिदं पुण्यं लभते शिवसन्निधौ शिवलोकमाप्नोति शिवेन सह मोदते हर महादेव शंभो शंकर महारुद्र हनुमान की जय। మనం కూడా 8 బాగుంటాం 8 బాగు ఒక సెకండ్ ఆగినా ఇక్కడ ఎవరి కోసం మనం కూడా అట్లా మనం కూడా రేపు జరగబోయే కార్యక్రమాలు అన్ని విధంగా చేయాలి. రేపు కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనండి. మీ అందరూ కూడా ఇంతమంది సహకరించినాక అందరూ కూడా పాదాభివందనాలు సమర్పిస్తున్నా. అయ్యప్ప గుడికి వచ్చినందుకు అందరికి మళ్ళీ ఇది ఒక కార్యక్రమం నిర్వహించినందుకు మన పవన్ గౌడ్ గారికి సన్మానం చేయబడుతుంది. లేదంటే ఇప్పుడు మన సదాశివ కానీ ఈ విధంగా జరుగుతున్నాం కాబట్టి అందరికి ప్రతి కూడా తెలుస్తుంది. ఇది ఏమిటంటే విజయోత్సవం కార్యక్రమం రేపు జరిగేది. నేను చెప్తున్నాను అది కాకుండా రేపు జరిగేది విజయోత్సవం. ఒకసారి విజయోత్సవం ఇది మనది విజయోత్సవం ఏంటంటే రేపు జరిగేది ఇది ఇది జన్మదినం కాదు, విజయోత్సవం. రేపు వచ్చేది నెల లోపల మే 22 తారీఖు జన్మోత్సవం. ఏదైనా విజయోత్సవం అంటే ఇది అనమాట. అందుకని చెప్పి మీకు తెలవాలని చెప్తున్నాను, ఏమనుకోదు చెప్పిన చెప్పి విజయోత్సవం రేపు జరిగేది విజయోత్సవం. అందరూ ఇదే రకంగా అందరూ సహకరిస్తే 22 తారీఖు కూడా అన్నదానం కార్యక్రమం ఉంటుంది. మన హనుమానం గాంధీ చౌక్ దగ్గర అందరూ ఇదే రకంగా రావాలని ఆహ్వానము. మన మళ్ళీ ఏంటంటే సదాశివ మన అయ్యప్ప టెంపుల్ లోపల ప్రతి నెల ఒక రోజు ఆపరేషన్ కంటి ఆపరేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఇది 3వసారి. ఇది 2సారి అయిపోయింది, ఇది 3వసారి. ఓ 60 మందికి ఆపరేషన్ చేసినాం ఫ్రీగా, డబ్బులు లేకుండా. వాళ్ళకి అన్న భోజనం కూడా ఫ్రీ. అందుకని వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా ఇంకెంతమంది వచ్చినా సరే ఆ విధంగా ప్రతి నెల చేస్తాము. మనం రేపు 14 తారీఖు ఉన్నది సోమవారం రోజు. ఓన్లీ ఆపరేషన్స్ ఏంటి అద్దాలు ఇవ్వదు. అక్కడ ఆపరేషన్ చేస్తే తీసుకుపోతారు. భోజనం కూడా ఫ్రీ ఉంటుంది. వీరశైవ సమాజం తరఫున బసవసేవ సదన్ లోపల ఆర్థోపెడిషన్ కూడా వస్తుంది. యశోద హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు వస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వండి. అక్కడ ఉచితంగా చేస్తారు వాళ్ళు. యశోద హాస్పిటల్ కాదు, ఆర్థోపెడిక్ సర్జన్ వస్తున్నారు. అందరూ కూడా మనకైనా ముఖ సమస్యలు మోకాల సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ చూపించుకోవచ్చు. అక్కడ బసవసేవ సదన్ ఉదయం 10 గంటలకు. జై శ్రీరామ్. మనం ఈ రోజు మరి 21 రోజు కంప్లీట్ చేసుకున్నాం. మరి ముందు నడిపించిన భవన్ అన్నగారికి అభినందనలు తెలుపుకుంటూ చిన్నగా సన్మాన కార్యక్రమాలు కూడా మా తరఫు నుంచి అంటే హిందూ సామ్రాజ్యం నుంచి హిందూ బంధువుల నుంచి శాల్వతో సత్కరిస్తుంది. కూడా మనం అందరం కూడా దర్శకత్వం చేస్తున్నాం. జై శ్రీరామ్. సన్మానం నాకు కాదు, మీ అందరికీ. నేను ఆ ఒక్కరికి అనుకోకండి. ఇది ఏంటంటే ఎక్కడ చాలా తక్కువ. సామాన్యంగా ఆర్ఎస్ఎస్ నుండి విశ్వ హిందూ పరిషత్ నుండి ఎక్కడ పోయినా కూడా మాకు ఒక సూచన ఉంటాయంటే చాలా తక్కువ ఉంటుంది ముఖ్యంగా. ఎందుకంటే అదే సంఘటనలకి వచ్చినాం మేము. ఒక 30 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ మనం ఉన్నాం కాబట్టి మాకు అదే ఆలోచన. ఎక్కడ కూడా ముందుకు ఉండాలని, లేకపోతే చాలా తక్కువ. स्वस्ति स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो वरिष्ठः Es
ఇంతకు ముందు చిన్న పెద్ద ఏమీ లేదు, అందరూ ఒకటే జాతి. కుల మత భేదం లేకుండా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.